నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండ వెంకటరాములు. ఈ వీడియోలో మనం బీఈడి ఫస్ట్ సెమిస్టర్కు బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి కమ్యూనికేటివ్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ అనేటటువంటి సబ్జెక్టు ఇంపార్టెంట్ క్వశ్చన్లను అట్లాగే సిలబస్ని మీరు ఎట్లా రాయాలనేటటువంటి ప్రిపరేషన్ టిప్స్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఇది ఒక 50 మార్కులకు గాను ఉండేటటువంటి సబ్జెక్టు. 35 మార్కులు ఎగ్జామ్లో, 15 మార్క్స్ అనేది కాలేజీలో రావడం జరుగుతుంది. ఎబిలిటీ ఎన్హాన్స్మెంట్ వాల్యూ యాడెడ్ కోర్సుకు సంబంధించినటువంటి కోర్సు ఇది. కమ్యూనికేటివ్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ అనేటటువంటి సబ్జెక్టు ఇది. యోగాకు సంబంధించినటువంటి యోగా అండ్ అండర్స్టాండింగ్ సెల్ఫ్ అనేటటువంటి సబ్జెక్టు ఎట్లా వచ్చిందో అట్లాగే ఉండడం జరుగుతుంది. అయితే మిగతా సబ్జెక్టులన్నీ ఇప్పుడు మనం ఫిలాసఫీ, సైకాలజీ ఇటువంటి సబ్జెక్టులన్నీ ఇంగ్లీష్ మీడియంలో ఉన్న, తెలుగు మీడియంలో ఉన్న, మనం మన కంఫర్ట్ లాంగ్వేజ్లో తెలుగు మీడియంలో కూడా రాసుకోవచ్చు. కానీ ఈ సబ్జెక్టు పేపర్ నేమే మనకు ఇంగ్లీష్ పేపర్ కాబట్టి, అంటే కమ్యూనికేటివ్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ అనేటటువంటి పేపర్ కాబట్టి మనం ఖచ్చితంగా ఇంగ్లీష్లోనే రాయాలి. క్వశ్చన్ పేపర్ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలకు, అన్ని కాలేజీలకు ఇంగ్లీష్లోనే రావడం జరుగుతుంది. ఇది గుర్తుంచుకోగలరు. మీకు ఇంకా ఈ కమ్యూనికేటివ్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ సబ్జెక్టుకు సంబంధించి కమ్యూనికేటివ్ అనేది ఓన్లీ కమ్యూనికేషన్ అనే టాపిక్ మీద ఎక్కువ ఉండడం జరుగుతుంది. డిగ్రీలో నేను కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటటువంటి వీడియో చేయడం జరిగింది. ఒక 20 మినిట్స్ ఉంటుంది. అందులో ఇందులో వచ్చేటటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్లు, మ్యాక్సిమం క్వశ్చన్లు అందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ 20 నిమిషాల వీడియో చూడండి. కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా. బీఈడీలో ఎట్లా ఉంటుందంటే మనకి ఇచ్చినటువంటి సిలబస్ ఏదైతే ఉంటుందో ఆ సిలబస్లో ఉన్నటువంటి సబ్ టాపిక్లే ఇంపార్టెంట్ క్వశ్చన్లు, మ్యాక్సిమం క్వశ్చన్లు వాటి నుంచి వస్తాయి. మనకు ఈ సబ్జెక్టు కమ్యూనికేటివ్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ అనేటటువంటి ఈ సబ్జెక్టులో మనకు 3 యూనిట్లు ఉండడం జరుగుతుంది. ఈ 3 యూనిట్ల నుంచి మనకు అందులో ఉన్నటువంటి సబ్ టాపిక్ల మీద క్వశ్చన్లు రావడం జరుగుతుంది. ఇది గుర్తుంచుకోగలరు. ఫస్ట్ యూనిట్ అండర్స్టాండింగ్ కమ్యూనికేషన్కి సంబంధించి ఇందులో డెఫినేషన్, అట్లాగే నేచర్ అండ్ స్కోప్ కమ్యూనికేషన్, ఇంపార్టెన్స్ అండ్ పర్పస్ ఆఫ్ కమ్యూనికేషన్, ప్రాసెస్ ఆఫ్ కమ్యూనికేషన్, టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్, ఈ వర్బల్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ ఏదైతే ఉందో అది లాంగ్ క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది. అట్లాగే ఈ థర్డ్ టాపిక్ ఉంది కదా, ఈ థర్డ్ టాపిక్ అనేది కంప్లీట్గా షార్ట్ క్వశ్చన్ వస్తుంది. అది గుర్తుంచుకోగలరు. షార్ట్ క్వశ్చన్కి సంబంధించి సాఫ్ట్ స్కిల్స్, సెల్ఫ్ మోటివేషన్, లీడర్షిప్, రెస్పాన్సిబిలిటీ, టీమ్ వర్క్, ప్రాబ్లమ్ సాల్వింగ్, డిస్కషన్ మేకింగ్ ఎబిలిటీ, టైం మేనేజ్మెంట్, నెగోజియేషన్ ఇటువంటివి ఉన్నాయి కదా, కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్, ఇవన్నీ కూడా షార్ట్ క్వశ్చన్స్ వస్తాయి. ఖచ్చితంగా గుర్తుంచుకోగలరు. ఇందులో కెళ్ళే అట్లీస్ట్ 1-2 క్వశ్చన్స్ వస్తాయి. అది మర్చిపోకండి. సెకండ్ యూనిట్ అనేది స్కిల్స్కి సంబంధించినటువంటిది. ఇందులో మనకు LSRWకి సంబంధించి లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్కి సంబంధించినటువంటి టాపిక్లు ఈ 4 టాపిక్లు ఉన్నాయి. ఈ 4 టాపిక్లు లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ ఏదైతే ఉన్నాయో ఈ LSRW అనేది భావ వినిమయం, కమ్యూనికేషన్ అనేటటువంటిది మీకు బేసిక్గా చెప్తా చూడండి. ఒక ఆబ్జెక్టు నుంచి మరొక ఆబ్జెక్టుకు కమ్యూనికేషన్, భావ వినిమయం జరగడమే కమ్యూనికేషన్. ఒక ఆబ్జెక్టు నుంచి మరో ఆబ్జెక్టుకు భావ వినిమయం జరిగేటటువంటిదే కమ్యూనికేషన్. ఇది ఈ 4 విధానాల రూపంలో మనకు 3 అంశాలుగా కమ్యూనికేషన్ జరుగుతుంది. ఒకటి వాయిస్ రూపంలో కమ్యూనికేషన్ చేయొచ్చు, అతల వ్యక్తితో మాట్లాడే చేయొచ్చు. రెండోది టెక్స్ట్ రూపంలో అతల వ్యక్తిని మనం రాసి చూపించి, ఇప్పుడు మూగవాళ్ళు ఉన్నారనుకో, మాట్లాడలేని పరిస్థితుల్లో ఒక పేపర్ మీద రాసి చూపితే కమ్యూనికేషన్ అవుతారు. ఇక మూడవది వీడియో ద్వారా లేదంటే ప్రజెంటేషన్ ద్వారా మనం కమ్యూనికేషన్ చేయొచ్చు. ఇవే కాకుండా పోస్టర్ స్కిల్స్ అంటే మన సంజ్ఞల ద్వారా మనం అతలి వ్యక్తికి కమ్యూనికేషన్ చేయొచ్చు. అంటే మన చేతి కదలికలు, మన ముఖ కవలికలు, మన భావోద్వేగాలతో కూడా కమ్యూనికేషన్ చేయవచ్చు. ఇవి కమ్యూనికేషన్ స్కిల్స్కి సంబంధించినటువంటి అంశాలు. ఇందులో ఈ లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ ఈ 4కి సంబంధించి ఖచ్చితంగా 2 క్వశ్చన్లు, షార్ట్ క్వశ్చన్ అన్న లాంగ్ క్వశ్చన్ అన్న 2 క్వశ్చన్లు వస్తాయి. గుర్తుంచుకోగలరు. లాంగ్ క్వశ్చన్ ఖచ్చితంగా ఒకటి వస్తుంది. లిజనింగ్ మీదన, స్పీకింగ్ మీదన, రీడింగ్ మీదన, రైటింగ్ మీదన 2 క్వశ్చన్లు వస్తాయి. దాన్ని గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక యాక్టివిటీస్ ఫర్ కెరీర్ బిల్డింగ్కి సంబంధించి ఇందులో CV, రెజ్యూమ్, అట్లాగే PPT ఇటువంటి అంశాల మీద ఉండడం జరిగింది. వీటి అన్నిటికి సంబంధించి మీకు షార్ట్ క్వశ్చన్స్ ఇక్కడ స్టోరీస్, సాంగ్స్, బయోగ్రఫీస్, ఆటోబయోగ్రఫీస్, ఎస్ఏస్, బుక్ రివ్యూస్ ఇటువంటి టాపిక్లు ఉన్నాయి కదా, వీటి మీద. ఇక్కడ ఫస్ట్ యూనిట్లో వర్బల్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్, ఇంపార్టెన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఈ టాపిక్ల మీద క్వశ్చన్లు రావడం జరుగుతుంది. ఇక ఇంపార్టెంట్ క్వశ్చన్ల విషయానికి వస్తే మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి క్వశ్చన్లు
క్వశ్చన్లు ఒక 9 క్వశ్చన్లు ఉన్నాయి. ఈ 9 క్వశ్చన్లు చాలా చాలా ఇంపార్టెంట్. ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్కి సంబంధించి నోటీస్, ఎజెండా అండ్ మినిట్స్కి సంబంధించినటువంటిది, రైటింగ్ స్కిల్స్, రైటింగ్ ఆర్ట్కి సంబంధించినటువంటిది, ఇంగ్లీష్ స్పీకింగ్ ఎగ్జాంపుల్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించినటువంటిది, అట్లాగే నేచర్ ఆఫ్ నెగోజియేషన్కి సంబంధించినటువంటిది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎస్సేస్, వాట్ ఆర్ ద స్టేజెస్ ఇన్ ఎస్సే రైటింగ్కి సంబంధించినటువంటి అంశాలు, అట్లాగే వాట్ ఆర్ ద 4 లాంగ్వేజ్ స్కిల్స్ నెసెసరీ ఫర్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అంటే LSRW అని చెప్పినాం కదా మనం. రీడింగ్, లిజనింగ్, రైటింగ్, స్పీకింగ్ అని ఉన్నాయి కదా. ఆ 4 గురించి రాయడానికి ప్రయత్నం చేయండి. ఎఫెక్టివ్ స్ట్రాటజీస్ ఫర్ లెమినింగ్ న్యూ వర్డ్స్కి సంబంధించినటువంటి, అట్లాగే వర్బల్, నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అనేది ఏదైతే ఉందో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్కి సంబంధించినటువంటివి. ఈ 9 క్వశ్చన్లు ఒకసారి చూడడానికి ప్రయత్నం చేయండి, స్క్రీన్ షాట్ కొట్టుకోండి. మీకు వీటిలో ఉన్నటువంటి కొన్ని క్వశ్చన్ల ఆన్సర్లు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో లింక్ ఇస్తే అక్కడ నుంచి తీసుకొని చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. సైనింగ్ అవుట్, నేను మీ దండు వెంకటరాములు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.